మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టెట్ ప్రిపరేషన్లో భాగంగా మీకు లాస్ట్ వీడియోలో అంటే కంటెంట్ 1 వీడియోలో నేను 6వ తరగతి నుంచి 3 పాఠ్యాంశాలకు సంబంధించిన కవులు వాళ్ళ యొక్క ప్రత్యేకతలు మరి పాఠ్యాంశంలో ఏముందనే విషయాలను అయితే చర్చించాం. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది పార్ట్ 2 అండి. మొత్తం మీద కూడా టోటల్ సిలబస్ అయితే మీకు కవర్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కవులు రచయితలు ప్రక్రియలు మొదటి టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ఉంటుంది. కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రిపరేషన్ ఇది. ఎక్కడైతే మీకు అర్థం కాదో అక్కడ ఈజీగా ఎక్కువగా అర్థమయ్యేటట్టు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు మనం నెక్స్ట్ 4వ పాఠ్యాంశంలోకి వెళ్తున్నాం, 6th క్లాస్లోకి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలలో 4వ పాఠం లేఖ అండి. ఈ పాఠ్యాంశంలో ఒక ఉత్తరం యొక్క ప్రాధాన్యత దాని గురించిన వివరణ ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా కవి ఉంటే కవి పరిచయము, లేకుంటే ఏదైతే ఇంపార్టెంటో దాన్ని చదువుకొని మాత్రమే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. 6th క్లాస్లో లేఖను ఎందుకు పరిచయం చేయాల్సి వస్తుందంటే మనకి ఇక్కడ ఇచ్చాడు. పాఠ్యాంశం ఉద్దేశం ఏంటంటే లేఖ రచనను పరిచయం చేస్తూ మనకు తెలంగాణలో ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. అంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏ ఉన్నాయి, పర్యాటక ప్రాంతాలు ఏ ఉన్నాయో వాటిని ఈ పాఠ్యాంశంలో పరిచయం చేస్తున్నామని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు గమనించండి. పాఠ్య భాగ వివరాలు ఇది ఏ ప్రక్రియలో ఉంది? ఇది మనకు లేఖ రచన ప్రక్రియలో ఉంది. అంటే మనకు ప్రక్రియలలో లేఖ కూడా ఇంపార్టెంట్ అండి. లేఖ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక ప్రక్రియకు చెందింది. ఎందుకంటే మీకు కొన్ని రచనలు చూస్తే ఉత్తరాల రూపంలో ఉన్న రచనలు కూడా ఉన్నాయి, మనకు రచయితలు రాసినాయి. ఇక్కడ లేఖ రచన, లేఖలో ఏది ప్రధానం? విషయమే ప్రధానం. ప్రశ్న ఇక్కడ రావచ్చండి, లేఖలో డాష్ ప్రధానం అని చెప్పి విషయం కానివ్వండి, లేకంటే పరిచయం కానివ్వండి, ఇట్లా ఇస్తాడు. విషయమే లేఖలో ప్రధానం. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్లే మనకు ఆ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక లేఖ వచన రూపంలో ఉంటుంది. అందరికి తెలిసిన విషయమే. లేఖ అంటేనే వచన రూపంలో రాస్తాం. పద్యాలలో లేదంటే ఇంకో దాంట్లో మనం లేఖ రాయము, వచన రూపంలో రాస్తాము. లేఖల్లో రకాలు చూస్తే వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, బిజినెస్ లెటర్స్ కానివ్వండి, పత్రికలకు లేఖలు, తదితర చాలా భేదాలు ఉంటాయి. సో మొత్తం మీద ఈ ప్రక్రియలో ఈ పారాగ్రాఫ్లో ఈ సర్కిల్లో మీరు చూడండి, ఏది ఇంపార్టెంట్ అంటే మీకు ఈ లేఖను పరిచయం చేస్తున్నాడు ప్రక్రియ. ఇందులో విషయం ప్రధానం, ఇది వచన రూపంలో ఉంటుంది. ఇలాంటి కొన్ని వాక్యాలు మనకు ఇంపార్టెంట్. ఇక ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాల గురించి ఇందులో చర్చించడం అనేది జరిగింది. నాగార్జున సాగరు, వరంగల్లు, హైదరాబాదు మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖ రూపంలో ఉన్న ఈ పాఠ్యాంశం చదవండి అంటున్నాడు. మనకు ఎక్కడైనా ప్రశ్న రావచ్చా అంటే ఒకసారి చూద్దాం. ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటే నాగార్జున సాగర్ గురించిన ప్రస్తావన ఉందండి. ఇక్కడైతే మీకు కొంత ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అక్కడ ఏముంటుంది, ప్రత్యేకత ఏంటిది, అవి ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా చూస్తే హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, ఇక్కడ ఏమైనా ప్రశ్న వస్తే రావచ్చు. అంటే ఎక్కడుంది? వరంగల్ కోటకు చేరుకున్నాం, అక్కడ స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్య మండపం, ఇవన్నిటి గురించిన ప్రస్తావన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రతాపరుద్రుడు, కాకతీయ చక్రవర్తులలో ఉన్నటువంటి రాజులలో ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వీరనారి అని అవన్నీ కూడా ఎక్స్ట్రా అంటే తెలంగాణ హిస్టరీ గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం చూశాము, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. రామప్ప దేవాలయము, దీన్ని నిర్మించింది రేచెల్ల రుద్రుడు అండి. ఇక్కడ ఎక్కడైనా మీకు ప్రశ్న రేపు డిఎస్సిలో కానీ ఇంకెక్కడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఆ గుడిని నిర్మించింది మాత్రం రామప్ప టెంపుల్ యునెస్కో జాబితాలో చేరింది. కాకతీయ గణపతి దేవుని యొక్క సేనాని రేచెల్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. ఆ ప్రాంతం గురించిన కూడా ప్రస్తావన ఈ లేఖలో మనకు వివరించడం అనేది జరిగింది. ఇక తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రదేశం అంటూ జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్ట గురించిన ప్రస్తావన ఉందండి. అక్కడ ఒక శాసనం గురించిన ప్రస్తావన, మీకు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి పద్య శాసనము ఇక్కడే లభించిందని నిర్ధారించడం జరిగింది. ఈ కుర్క్యాల గుట్టలంటాము, బొమ్మలగుట్ట.
ఇక్కడ తెలంగాణ కవి జినవల్లభుడి కంద పద్యాలున్న శాసనాలని చూసినాం. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు అని చెప్తున్నాడు. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట అని ప్రస్తావించడం. ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న వస్తే రావచ్చండి, ఎందుకంటే ఇది లిటరేచర్ రిలేటెడ్ బిట్ కాబట్టి ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. తెలుగు భాషకి ప్రాచీన హోదా ఉందండి అంటే మనకి భారతదేశంలో భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో 6 భాషలకు క్లాసికల్ స్టేటస్ ఉంది. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కనుక ఒక భాషకి ఉంటే దాన్ని ప్రాచీన భాష హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలా ఈ 6 భాషలలో తెలుగు భాష కూడా ఒకటండి. సో దాని గురించిన ప్రస్తావన ఇక్కడ మీకు ఉంది, అది వివరించడం జరిగింది. ఈ లేఖలో కొంత ముఖ్యమైన కంటెంటే మనకు కనిపిస్తుంది. శాతవాహనుల మొదటి రాజధానిగా భావించే కోటిలింగాల గురించిన ప్రస్తావన కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముక్కుని నాణెములు కూడా ఈ కోట్లింగాలలో దొరికినాయి అనే ప్రస్తావన ఉంది. ఇక హైదరాబాద్ గురించిన ప్రస్తావన ఉంది ఈ లేఖలో. మొత్తం మీద మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాలు, ఒకవేళ ప్రశ్న రావచ్చండి లేఖలో ప్రస్తావించని తెలంగాణ ప్రాంతాన్ని గుర్తించండి అని. కాబట్టి జస్ట్ ఏ ప్లేసెస్ మీకు ఈ లేఖలో ప్రస్తావించబడ్డాయో అది మీరు చూసుకోండి. ఇక జోగులాంబ జిల్లాలోని గద్వాల కోట ఆనాటి చరిత్ర 1750 ప్రాంతంలో పెద్ద సోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిండట. ఇక్కడ ఒక చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. ఈ ప్రశ్న వచ్చినట్టుందండి ఒకసారి తెలుగులో టెట్లో, అది కూడా మీరు చూసుకోండి. చిన్న సోమ భూపాలుడు అతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు, మామూలుగా అయితే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. అలాంటి సాంప్రదాయం ఇక్కడ కూడా ఉంది అని చెప్తున్నారు. సో కొన్ని రిమోట్ అంటే మనకు మరుగున పడ్డటువంటి అంశాలను ఈ లేఖలో ప్రస్తావించడం అనేది జరిగింది. మొత్తం మీద శైలజ వాళ్ళ మిత్రురాలు కె లలితకు ఇక్కడ రాసినటువంటి ఒక ఉత్తరం. ఇది మనకి ఈ పాఠ్యాంశంలో మనం చూడాల్సినటువంటి అంశాలు. ఫాస్ట్గానే మనం వెళ్ళొచ్చినాం. ఇక్కడ కవి కానీ రచయిత కానీ ఎవరు లేరండి. ఒక లేఖ అనే ప్రక్రియను పరిచయం చేయడం కోసం అయితే ఈ పాఠ్యాంశాన్ని ఇక్కడ 6th క్లాస్లో తీసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ పాఠ్యాంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇవన్నీ గ్రామర్ పాయింట్లని ఇవన్నీ చెప్తాను, తర్వాత చెప్తాను మీకు ఒక ప్లాన్ ప్రకారం. శతక సుధ ఇది చాలా ముఖ్యమైన పాఠ్యాంశం అండి. ఇక్కడ చాలామంది కవులు ఉంటారు మనకు, వాళ్ళ గురించిన వివరణ ఉంటుంది. ఒకసారి చూద్దాం మనము. శతకం అంటే 100 పద్యాల పైచిలుకు రచనను శతకం అంటారండి. అంటే 100 మినిమం ఉండాలి, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అలా కూడా ఉన్నాయి శతకాలు. అంటే 100 పద్యాలు మినిమం ఉంటూ, అంటే కనీసంగా 100 పద్యాలు ఉంటూ మకుట నియమాన్ని కలిగి ఉండాలి. మకుటం అంటే మీకు పద్యం చివరన ఒక పాదం కానివ్వండి, లేదా ఒక పదం కానివ్వండి, లేదా 2 పదాలు కానివ్వండి, పదే పదే మనకి పునరావృతం అవుతూ ఉంటాయి ప్రతి పద్యంలో, వాటిని మనం మకుటం అంటాం. అలాంటి నియమం ఉంటుంది శతకాలకి. సంఖ్యా నియమం కూడా ఉంటుంది శతకాలకి. సో అలాంటి శతకాలు మనకు నీతి శతకాలు, భక్తి శతకాలు, వైరాగ్య శతకాలు చాలా ఉన్నాయండి. ఈ పాఠ్యాంశం శతక ప్రక్రియకు చెందింది. చూడండి, ముఖ్యమైన పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. శతకం అంటే 100 పద్యాలు కలది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి చెప్పిన. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఈ ప్రతిదీ కూడా ప్రశ్న వచ్చే ఏరియా అండి ఇది, రైట్? ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాఠంలో మనకు ఏ శతకాల నుండి పద్యాలు తీసుకున్నామో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది వదిలేసుకోండి, లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి ఇది వదిలేసుకోండి. 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. శతకం ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే శతక ప్రక్రియ, అది సింపుల్. శతకం అంటే 100 పద్యాలు. ఇది కూడా ఏం ప్రాబ్లం ఎవరికి లేదు. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇది పెద్దగా ఇక్కడ మనం కష్టపడాల్సింది ఏం లేదు. ఇక ఫస్ట్ ఇక్కడ చూడండి, సుమతి శతకం. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సుమతి శతకం రాసింది ఎవరు? మన అందరికీ తెలుసు సుమతి పద్యాలు మనం చాలాసార్లు విని ఉంటాము స్కూల్ స్థాయి నుంచి. బద్దెన ఈ శతకాన్ని రచించడం జరిగింది, రైట్? ఇక్కడ మనకి లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలండి. ఇక్కడ ప్రశ్న వస్తుంది, సుమతి శతకం ఏ పద్యాలలో ఉంది అనే ప్రశ్న రావచ్చండి. అది కంద పద్యాలలో ఉన్నది, గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు వేమన శతకంలో ఆట వెలది ఛందస్సులో ఉంటాయి పద్యాలు, సుమతి శతకంలో కంద పద్యాలు ఉంటాయి. ఇక వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయము. మరి బద్దెన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి
ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మళ్ళీ, ఇది ఇంపార్టెంట్. నీతి శాస్త్ర ముక్తావళి అనే ప్రశ్న రావచ్చు మీకు, ఎవరు రచించారు అనేది. సో అది మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలం కూడా ఇంపార్టెంటే. బద్దెన ఏ కాలానికి చెందినవాడు? 13వ శతాబ్దం, రైట్. ఇక్కడ 2-3 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం, డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చండి, ఎవరు రచించారు అని. ధూర్జటి రచించాడండి. ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి 8 మంది కవులలో మరి ధూర్జటి ఒకరు. కాలం 16వ శతాబ్దం అండి. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం ఒక్కటే కాదు, ఆయన శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ఒక ప్రబంధాన్ని కూడా రాసిండు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన 16వ శతాబ్దం అంతా కూడా ప్రబంధ యుగమే అని చెప్పిన. ప్రబంధం అంటే ఏంటిదో కూడా అక్కడ చెప్పిన. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అతులిత మాధురీ మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ క్రింది వారిలో ఎవరు అతులిత మాధురీ మహిమను కలిగిన కవి అని ప్రస్తావించబడ్డారు అంటే ధూర్జటిని మరి ఇంత గొప్ప కవిగా శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, రైట్. ధూర్జటి కాలం ఇంపార్టెంట్, ఎవరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం. ఆయన రచనలు 2, ఆయనను అతులిత మాధురీ మహిమ కలిగిన వాడని కృష్ణదేవరాయలు ప్రస్తుతించడం అనేది జరిగింది. తర్వాత మనకి నెక్స్ట్ కుమారి శతకం, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈ కుమారి శతకం ఎవరు రాసిండ్రు అంటాడు. పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకం రాస్తున్నాడండి. ఇందులో మకుటం కుమారే రాసినటువంటి శతకము ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులు మనకు ఇందులో చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక సుభాషిత రత్నావళి, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఏరియా అండి ఇది. సుభాషిత రత్నావళి, దీన్ని మనకు ఈ సుభాషిత రత్నావళి తెలుగులో రాసింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఒక్కరే కాదు, 3 ఉంటారు. అందులో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు తెలుగులో రాసింది. సంస్కృతంలో రాసింది ఎవరు అంటే సుభాషిత రత్నావళి భర్తృహరి అండి. అయితే అది మనకు సంస్కృతంలో సుభాషిత త్రిశతి అని ఉంటుంది సంస్కృత్లో, అక్కడ రాసింది భర్తృహరి. మరి తెలుగులోకి దాన్ని అనువదించింది 3, ఎలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి. ఆ 3లో ఒకరు ఏనుగు లక్ష్మణ కవి. మరి ఆయన ఎక్కడ? పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. ఇంకా ఆయన ఇతర రచనలు ఏమున్నాయి? రామేశ్వర మహత్యం, గంగా మహత్యం, విశ్వామిత్ర చరిత్రం ఈయన యొక్క రచనలు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ రావచ్చండి, ఇంపార్టెంట్. ఆయన యొక్క శైలి ఇది. రచనలు ఇంపార్టెంట్. మళ్ళీ మీరు రామేశ్వర మహత్యం ఇంపార్టెంట్, విశ్వామిత్ర చరిత్ర ఇంపార్టెంట్, గంగా మహత్యం. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సుభాషిత త్రిశతి ఎవరు రచించారంటాడు. అది భర్తృహరి రాస్తాడు సంస్కృతిలో. దాన్ని తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక శతకం పేరు ఇక్కడ మీరు చూడండి, ప్రభు తనయ శతకం అండి. కౌకుంట్ల నారాయణరావు రాస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా ఒక్కటే ఉంది. అందులో మకుటం తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభు తనయ శతకం. నెక్స్ట్ వచ్చేసి గాంధీ తాత శతకం అండి. సిరసినహల్ కృష్ణమాచార్యులు, నిజామాబాద్ జిల్లా అండి. మరి రాసింది గాంధీ తాత శతకం రాసింది ఎవరు? ఇక్కడ మీరు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది నేము. సిరసినహల్ కృష్ణమాచార్యులు, గాంధీ గురించి మరి రాయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ప్రముఖ శతావధాని. ఇంకా ఇతర రచనలు చూస్తే రత్నమాల అనే ఒక ఖండకావ్యాన్ని రాస్తాడు. ఈయనకు అభినవ కాళిదాస్ అనే బిరుదు ఉందండి. ఇక్కడ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలామంది ఎవరు ఆన్సర్ చేయరు, ఇది చదువు తప్ప. అభినవ కాళిదాసు అని ఎవరికి మరి బిరుదు ఉంది అంటే శిరసినహల్ కృష్ణమాచార్యులకు ఈ బిరుదు ఉంది. ఈయన రాసింది గాంధీ తాత శతకం. ఇంకా ఇతర రచనలు చూస్తే రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల అనే ఖండకావ్యం. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మీకు, సిరసినహల్ కృష్ణమాచార్యులు రచించిన ఖండకావ్యాన్ని గుర్తించండి. లాస్ట్ వీడియోలో మీకు ఖండకావ్యం అంటే చెప్పిన, రత్నమాల అండి, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి భరత సింహ శతకం, సూరోజు బాల నరసింహాచారి, డైరెక్ట్ శతకం. ఇది ఎవరు రచించారో గుర్తుంచుకుంటే చాలండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సహజ కవి అంటారట. ఇక్కడ ఇట్లా రావచ్చు క్వశ్చన్, ఈ క్రింది వారిలో సహజ కవిని గుర్తించండి. సూరోజు బాల నరసింహాచారి.
నెక్స్ట్ భవ్య చరితం అని ఇంకొకటి ఉందండి, శతకం, భవ్య చరిత శతకం, డాక్టర్ టివి నారాయణ. మరి ఇది డైరెక్ట్ పేరు, ఈ శతకర్త పేరు గుర్తుంచుకోండి, మిగతా అంత పెద్దగా మనం ఫోకస్ చేయకుండా పర్వాలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి మనకి ఆ ప్రముఖమైనటువంటి శతకాలు, వాటి యొక్క అవి రచించిన కవులు, అవన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రతి శతకం నుండి ఒక్కొక్క పద్యం కానీ 2 కానీ ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. ఉదాహరణకు మీకు పక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారి శతకం చూడండి, ఇందులో చివర కుమారి అని ఉంది కదా, ఇది మకుటం. సో అట్లా మీరు అదేవిధంగా ధూర్జటి రచించిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం అనుకున్నాం కదా, అక్కడ మకుటం ఏముంది, ప్రతి పద్యం చివర శ్రీకాళహస్తీశ్వర అని మనకు రిపీట్ అవుతుంది, దీన్నే మనం మకుటం అంటాం. మీకు వేమన పద్యాలలో విశ్వధాభిరామ వినురవేమ అని ఒక పాదం రిపీట్ అవుతుంది అక్కడ, గమనించండి. సో ఇట్లా మనకు ఈ మకుట నియమం ఉండడం అనేది శతకాల యొక్క లక్షణం. ప్రతి శతకం నుండి ఒక పద్యం అయితే ఇక్కడ తీసుకొని విద్యార్థులకి మరి వివరించడం అనేది జరిగింది. కౌకుంట్ల నారాయణరావు తనయ మకుటంతో రాసిండు. మీరు చూడండి ఇక్కడ మకుటం ఏదైనా అడగొచ్చు, డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి డైరెక్ట్. అది మనం ఏమైతే డిస్కస్ చేసినామో దాదాపు దాన్ని దాటి అయితే ప్రశ్న వచ్చే అవకాశాలు అయితే లేవండి. సో ఇది మనకు ఈ వీడియోలో మరి ఈ శతకాలు, ముఖ్యమైనటువంటి శతకాలు, వాటి యొక్క కవులు, రైట్. ఇక్కడ భావం కూడా ఇచ్చాడు, ప్రతి పద్యానికి సంబంధించి భావం ఇచ్చాడండి. ఒకసారి చదువుకుంటే మీరు భావం అయితే చదువుకోండి. సో ఈ పాఠ్యాంశం వచ్చేసి మరి ఇంతవరకు చదువుకుంటే మనకైతే దాదాపుగా సరిపోతుంది. మిగతా గ్రామర్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో నేను తప్పకుండా ఇస్తాను. తదుపరి పాఠ్యాంశం వచ్చేసి మనకి ఏముంటుందంటే అది కూడా ఇక్కడ జస్ట్ మీకు పాఠ్యాంశం పేరు చెప్పి మనం ఈ రోజుకి ఈ వీడియోని అయితే ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది పోతన బాల్యం, చాలా ముఖ్యమైన పాఠ్యాంశం అండి.